నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం తమకు రెండు కళ్ళని పశ్చిమ నియోజకవర్గాన్ని పచ్చని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీకారం చుట్టారు. ముత్యాలరెడ్డి నగర్ 10వ లైన్లో 1,89,00,000 రూపాయల వ్యయంతో తలపెట్టిన రోడ్డు డ్రైన్లను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. అనంతరం హనుమయ్య నగర్లో 50 లక్షల రూపాయల నిధులతో డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి కొబ్బరికాయ కొట్టారు. తీసుకునే అవకాశం తీసుకొచ్చాము. అట్లా మేమేమి రాకపోయినా మరి మనం ముత్యాలరెడ్డి నగర్లో ఉన్నాము. ముత్యాలరెడ్డి నగర్ నుంచి చైతన్యపురి కాలనీ దాకా కూడా దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన ఉన్న ఈ రోడ్డుకి మన శంకుస్థాపన చేసుకున్న తర్వాత కాంట్రాక్టర్లు ముందుకొచ్చి సగం పని చేసి వదిలేయడం, ఆ వదిలేసిన తర్వాత దాదాపుగా 3 నెలల పాటు దీని మీద ఒక యుద్ధం చేసి మళ్ళీ రీటెండర్కి పిలిచి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లు దీన్ని వేసుకోవడం, దాదాపుగా ఒక 6 నెలల పాటు ఒక చిన్నపాటి యుద్ధం జరిగినట్టుగా మా డివిజన్ ప్రెసిడెంట్ అయిన వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు దీని మీద యుద్ధం ప్రకటించి ఈరోజు స్థానికంగా ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన సీసీ రోడ్ని అందించే ప్రయత్నం చేశారు. అందరం కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ స్థానికంగా కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి 45వ డివిజన్ కిందకి మనం చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క చిన్న రోడ్డు కానివ్వండి, కాలువ కానివ్వండి వేసుకోలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రయారిటీ వైజ్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులతో ఎస్టిమేషన్స్ వేయించి వాటిని శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఎటు చూసినా అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క రోడ్డు ఇలా వేసుకోవడానికి సహకరించిన అధికారులు కానివ్వండి, త్వరితగతిన మాకు అందించిన కాంట్రాక్టర్లకు కానివ్వండి, మరి ఎంతో పోరాడిన మా డివిజన్ ప్రెసిడెంట్లకు కానివ్వండి, మా కార్పొరేటర్లకు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ప్రజల తరపున మేమే శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ప్రజల యొక్క ఆనందమే మా ఆనందంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తూ సెలవండి.